జాయిన్ అయ్యారు. షకీల్ గారు, మీతో మీ మీ ఒపీనియన్ ఏంటి, మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ బిల్లు మీద అంటే ఏం చెప్తారు? సార్, ఈ బిల్లు టోటల్ గా అన్కాన్స్టిట్యూషనల్ బిల్ అండి. ఇట్ ఈస్ అన్ ఆర్బిట్రరీ ఆర్బిట్రరీ బిల్ అండి. యాక్చువల్లీ ముస్లింల చట్ట ప్రకారం పవిత్రమైన మతపరమైన లేదా దాన్ని దాతృత్వ ప్రయోజనం కోసం ఒక వ్యక్తి శాశ్వత ఆస్తిని అంకితం చేయడం ఇది అంటే ఇది అల్లాహకు సంబంధించింది. ఇది మా పర్సనల్ బిలీఫ్, మా పర్సనల్ ఫేత్. దీంట్లో ఈ చట్టపరమైన ఇప్పుడు దీంట్లో ఈ భారతదేశంలో వక్ఫ్ సృష్టి మరియు నిర్వహణ వక్ఫ్ బోర్డు చట్టము 1995లో ద్వారా నిర్వహించబడింది. దాని తర్వాత కొన్ని మార్పులు చేపడ్డాయి, కానీ అది వక్ఫ్ బోర్డు దానికి సంబంధించిందే. కానీ వక్ఫ్ అనేది మాకు, మా అల్లాకు అంటే ప్రత్యేకంగా అల్లా మధ్యలో మా ఫేత్ అది. సో దాంట్లో ఇప్పుడు ఈ బిల్లు తీసుకురావడం వల్ల ఈ బిల్లులో ప్రత్యేకంగా కొన్ని విషయాలు ఉన్నాయండి. వక్ఫ్ బై యూజర్ అని. వక్ఫ్ బై యూజర్ అంటే ఇప్పుడు ఆ అర్థం వక్ఫ్ బై యూజర్ది అది మొత్తం ప్రత్యేకంగా తొలగించారు. ఈ ప్రస్తుత సవరణ బిల్లులో వక్ఫ్ బై యూజర్ భావన తొలగించడం వల్ల వక్ఫ్ బై యూజర్ అనేది వక్ఫ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తి తన ఆస్తిని అధికార ప్రకటన లేదా వక్ఫ్ బోర్డు ప్రమేయం లేకుండా స్వచ్ఛంద లేదా మతపరమైన ప్రయోజనాల కోసం అంకితం చేస్తారు. అది కాలక్రమాన కేవలం మతపరమైన లేదా ధార్మిక ప్రయోజనం కోసమే ఆ ఆస్తిని ఉపయోగించడాన్ని వక్ఫ్ బై యూజర్ అంటే అది తొలగించడము. మళ్ళా దాంట్లో ఇప్పుడు నాన్ ముస్లిమ్స్ కూడా దాంట్లో ఈ చట్ట సవరణలో నాన్ ముస్లిమ్స్ కూడా వక్ఫ్ బోర్డులో మెంబర్లుగా అంటే ఒక వాళ్ళ పవర్స్ ఇచ్చి వాళ్ళను సిఇఓగా లేకుంటే వాళ్ళను డిసిషన్ మేకింగ్ గా వాళ్ళని చేయడము చాలా అది బాధాకరము. అది చాలా అన్కాన్స్టిట్యూషనల్. ఎందుకంటే మాకు కానీ షకీల్ గారు ఇక్కడ వాళ్ళు చెప్పేది కేంద్రం, నిన్న మీరు కూడా వినుంటారు పార్లమెంట్లో అమిత్ షా చెప్పేది ప్రధానంగా ఇది పేద ముస్లింలకు కోసమే ఈ సవరణలు తీసుకొస్తున్నాం. దాంట్లో ఏవైతే చాలా భయంకరమైనటువంటి సెక్షన్ 45 అవుతుందో అది అత్యంత క్రూరమైన సెక్షన్గా అభివర్ణించారు. ఇప్పటికే ఉన్నటువంటి వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి బిల్లు ఏదైతుందో పాత బిల్లు, దాంట్లో సెక్షన్ 40 అనేటువంటిది అత్యంత క్రూరమైంది, దాన్ని తొలగించామని చెప్తున్నారు. పైగా ఇది పేద ముస్లింల కోసమే తెచ్చామని చెప్తున్నారు. అంతగా మీకు ముస్లింల కొరకు మీరు ఆలోచిస్తే గనక ఉభయ సభల్లో ఏదైనా బీజేపీ తరఫున ఎవరైనా ముస్లిం వ్యక్తి, ముస్లిం ఎంపీ, ముస్లిం మినిస్టర్ ఎవరైనా ఉన్నారండి? ముస్లింల గురించి అంతగా మీరు ఆలోచించడం ఎందుకండి? మా మత వక్ఫ్ బోర్డులలో ఉభయ సభలలో మీరు ఎవరు పెట్టలేదు, మీ దాంట్లో ఎవరు రిప్రజెంటేషన్ లేదు. ఇప్పుడు మీరు ఈ చట్టం తీసుకురావడం, ఇంతకు ముందు కూడా ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకురావడము, ప్రత్యేకంగా ముస్లింలనే టార్గెట్ చేయడము, సెక్షన్ 40 అనేదే కాదండి. మీరు మీ వేరే ఇప్పుడు ఎండోమెంట్ లో ఎండోమెంట్ బై యూజర్ ఉన్నది, క్రిస్టియన్స్ బై యూజర్ ఉన్నది. క్రిస్టియన్స్ దే కెన్ యూస్ దేర్ ప్రాపర్టీస్, దే కెన్ డొనేట్ దేర్ ప్రాపర్టీస్. ఇప్పుడు ప్రత్యేకంగా ముస్లింల కొరకే ముస్లింల ఫేత్ గురించి ఇప్పుడు మాట్లాడడం బీజేపీకి అనవసరం కదండి. ఇప్పుడు బీజేపీకి అంతగా పట్టి ముస్లింల గురించి బాధ ఉంటే గనక మా ముస్లింలను గెలిపియమని చెప్పండి. బీజేపీలు ఉభయ సభలలో మాకు రిజర్వేషన్ ఇప్పియమని చెప్పండి. ఇది కాకుండా చట్టాలు తీసుకురావడం వల్ల ఇది ఏది కాదండి. ఇది మా మధ్యలో చిచ్చులు పెట్టడం అంటే మత కలహాలు ఇంకా సృష్టించడం. మా దాంట్లో ఇప్పుడు మీరు చూడండి, మసీదులు ఎవరైతే ఉన్నారో, మసీదులు, దర్గాలు, మా కబ్రస్థాన్లు అంటే గ్రేవ్ యార్డ్లు, దాన్ని